మొంతా తుఫాను కారణంగా దెబ్బతిన్న రోడ్లు మరమ్మత్తు పనులు వెంటనే పూర్తి చేయాలి. వైఎస్ఆర్సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు. పెనుగంచిప్రోలు మండల పరిధిలో పూర్తిగా దెబ్బతిన్న రహదారులు, వాహనాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులకు నరకయాతన. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం. ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. పెనుగంచిప్రోలు మండల పరిధిలో ఇటీవల మొంతా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తు పనులు వెంటనే పూర్తి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి మండలంలోని ముచ్చింతాల గ్రామ పరిధిలోని రోడ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా నిత్యం ప్రయాణికుల రద్దీతో ఉండే రోడ్డు అధ్వానంగా గుంతలమయంగా మారాయని అన్నారు. పెనుగంచిప్రోలు ముండ్లపాడు రోడ్డు, పెనుగంచిప్రోలు జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు తాళ్ళూరు, పెనుగంచిప్రోలు గుమ్మడిదుర్రు, పెనుగంచిప్రోలు వేమవరం, పెనుగంచిప్రోలు సుబ్బాయగూడెం, శనగపాడు రోడ్లన్నీ పూర్తిగా కోతలకు గురై రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని తెలిపారు. దానితో రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పెనుగంచిప్రోలు మండల పరిషత్ సమావేశంలో రోడ్లను రిపేరు చేయాలని ఎంపీటీసీ సభ్యులు తీర్మానం చేశారన్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యకు చిత్తశుద్ధి ఉంటే సత్వరం నిధులను మంజూరు చేయించి మొంతా తుఫాన్ కారణంగా ధ్వంసం అయిన రోడ్ల మరమ్మత్తు పనులను పూర్తి చేస్తారు. ఈరోజు స్థానిక ముచ్చింతాల గ్రామ ప్రజానీకం మా రోడ్డు నడవటానికి కూడా దుర్భరంగా ఉంది. కనీసం మోటార్ సైకిల్ అటు వెళ్ళి ఇటు రావాలన్నా కానీ, ఆటోల్లో ప్రయాణికులు తిరగాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని దయచేసి పరిశీలించండి అని చెప్పి మరి ఈ రోజున ముచ్చింతాల ప్రజానీకం కోరడంతో నేను కానీ, మా ఎంపీపీ మార్కపూడి గాంధీ గారు కానీ, జెడ్పీటీసీ మరి అలానే మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఓట్ల నాగేశ్వర గారు కానీ స్థానిక నాయకులతో మరి రావడం జరిగింది. ఇక్కడికి ఈ రోజున పెనుగంచిప్రోలు నుంచి ముచ్చింతాల వయా తాళ్ళూరు వెళ్లే రోడ్డు చూస్తే మరీ ఘోరంగా ఉంది. మొన్న మోంతా తుఫాను వలన మొత్తం కూడా రోడ్డు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది. ఇవాళ ఇక్కడ చూస్తుంటే ఆటోలు ఇప్పుడు మా పక్క నుంచి వెళ్తా ఉన్నాయి. మనుషులు దిగి ఖాళీ ఆటో పోయి అవతల నుంటుంటే మరి వీళ్ళందరూ కూడా నడుచుకుంటూ వెళ్లే పరిస్థితి. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వాన్ని, స్థానిక శాసనసభ్యుడు తాతయ్య గారిని కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి మోకాళ్ళ లోతు కుంటల్లో వాహనాలు తిరగాలంటే కష్టంగా ఉంది కాబట్టి దయచేసి ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకొని, వారి యొక్క భద్రతను దృష్టిలో పెట్టుకొని మీరు వెంటనే ఈ రోడ్లన్నీ కూడా రిపేర్లు చేయించాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ముచ్చింతాల తాళ్ళూరు పోయే రోడ్డు కానీ, అక్కడి నుంచి ఖమ్మంపాడు పోయే రోడ్డు కానీ, లేకపోతే వేమవరం పోయే రోడ్డు కానీ, అలానే సబ్బాయిగూడెం రోడ్డు కానీ, ఇటు ముళ్లపాడు రోడ్డు కానీ, అటు వస్తే అనిగళ్లపాడు రోడ్డు కానీ, శివాపురం రోడ్డు కానీ, గుమ్మడిదూరు రోడ్డు కానీ, ఇవి ప్రధానంగా ఈ రోడ్లు ఈ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో ముఖ్యంగా డ్యామేజ్ అయినాయి మొన్న మోంతా తుఫాను వల్ల. ఎందుకు అంటే అక్కడ మైసమ్మ గండి దగ్గర మీరు గినక మరి ఈ కూటమి ప్రభుత్వం గత సంవత్సరం ఏర్పడిన గండ్లు గినక మీరు బూడ్చున్నట్టయితే ఇవాళ ఈ నీళ్లు మొత్తం కూడా ఈ పొలాల మీద నుంచి ఈ రోడ్లు మీద ప్రవహించడం, ఈ రోడ్లన్నీ కొట్టపోకుండా ఉండేవి. కేవలం ఈ రోడ్లు ఇవాళ కొట్టపోయినాయి అంటే వేమవరం రోడ్డు కొట్టకపోయినా, ముచ్చింతాల రోడ్డు కొట్టకపోయినా, లేకపోతే అనిగళ్లపాడు రోడ్డు కొట్టకపోయినా దానికి ప్రధానమైన కారణం మొన్న వచ్చిన తుఫానికి, మొన్న వచ్చిన వరదలు, మునేరు వరదలకి మీరు మైసమ్మ గడ్డి పూడ్చకపోవడం వల్లే మరి ఆ వరద మొత్తం కూడా పొలాల మీద నుంచి పడి ఈ పొలాల మీద ఇసుక మేట వేసింది. ఈ పొలాలలో మొత్తం కూడా మట్టి కొట్టుకుపోయింది. పొలాలు మొత్తం కూడా గాళ్లు పడ్డాయి. ఇక్కడ చూపిస్తే మీరు చూపించాలటు, అటు మొత్తం చూపించటు, నీళ్లు చూడు మొత్తం కనపడుతున్నాయి. కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళు సాగు చేసుకునే పొలాలు గత సంవత్సరం వచ్చిన వరదలకి ఈ భూమి మొత్తం కూడా కోతేసి మొత్తం కొట్టుకుపోయింది. కొన్ని పొలాల్లోనే ఇసుక మేటేసింది. ఇవాళ సేద్యానికి పనికిరాని భూములు ఇవన్నీ అయ్యాయి. వీటికి సంబంధించి నష్టపరిహారం మేము అడిగాం. ఎకరాకి 50,000. ఎకరాకి 50,000 ఇస్తే ఇదంతా కూడా పొలాలు బాగు చేయించుకొని వీళ్ళు మట్టి నింపుకొని మళ్ళీ వ్యవసాయం చేసుకుంటారని అడిగితే ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వాల.
ఇసుక తోలుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలా మీరు ఈ ప్రభుత్వం. అలానే ఇవాళ చూస్తే కేవలం ఆ మైసమ్మ గండి పూడ్చకపోవడం వల్లే మరి ఇవన్నీ కూడా ఈ పొలాలకి ఈ వరద నష్టం, ఈ పంటలన్నీ కొట్టుకుపోవటం, మళ్ళీ తిరిగి ఈ పొలాలన్నీ కూడా కోతకు గురవటం, మళ్ళీ మట్టి కొట్టుకుపోవటం, ఈ విధంగా ఇక్కడ పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నాం, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు ప్రజల పట్ల సానుభూతి ఉంటే, ఈ మోంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఇవ్వాలని, అలానే ఈ మోంతా తుఫాను వల్ల ఏదైతే రోడ్డు డ్యామేజ్ అయినాయో, వేమవరం రోడ్డు కావచ్చు, అంటే వేమవరం టు వత్సవాయి ఆ రోడ్డు కావచ్చు, అలానే ముచ్చింతాల టు పెరంజిప్రోలు టు తాళ్ళూరు వరకు రోడ్డు కావచ్చు, అలానే పెరంజిప్రోలు టు గుమ్మడిదూరు రోడ్డు కావచ్చు, అలానే అడిగలపాడు టు శివాపురం రోడ్డు కావచ్చు, అలానే సొబ్బాయిగూడెం పెరంజిప్రోలు నుంచి సొబ్బాయిగూడెం పోయే రోడ్డు, పెరంజిప్రోలు నుంచి ముళ్లపాడు పోయే రోడ్డు, పెరంజిప్రోలు నుంచి జగ్గైపేట పోయే రోడ్డు, ఈ రోడ్లన్నీ కూడా మీరు తక్షణం మరమ్మతులు చేయాలని చెప్పి ఆర్ఎన్బి అధికారులతో కూడా రోజు మేము అడుగుతూనే ఉన్నాం. నిన్న మండల పరిషత్ మీటింగ్ లో కూడా మరి జనరల్ బాడీ జరిగితే ఎంపీపీ గారు కూడా అక్కడ అధికారులను అడగడం జరిగింది. వారికి కూడా నివేదికలు ఇవ్వడం జరిగింది. ఈ మండలంలో అత్యధికంగా మన తుఫాను వల్ల మరి ఎఫెక్ట్ అయింది. కాబట్టి ఈ మండలాన్ని ప్రత్యేకంగా గుర్తించి ఈ మండలంలో ఉన్న రోడ్లు మొత్తం కూడా రిపేర్ చేయండి అని చెప్పి ఆర్ఎన్బి అధికారులకు కానీ పంచాయతీరాజ్ అధికారులకు కానీ మరి ఎంపీపీ గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీటీసీలు మొత్తం కూడా తీర్మానం చేసి చెప్పడం జరిగింది. ఇవాళ మేము ప్రజాపక్షాన్ని అడుగుతా ఉన్నాం, వెంటనే సత్వరం నిధులు మంజూరు చేసి ఈ రోడ్లన్నీ కూడా రిపేర్ చేయాలని చెప్పి స్థానిక ప్రజాప్రతినిధుల్ని మరి జిల్లా స్థాయి అధికారులను కూడా కోరుతా ఉన్నాం.